అటు బలవంతపు భూసేకరణ, ఇటు నిర్దయగా కూల్చివేతలు. హైదరాబాద్లో విగ్రహ రచ్చ, ఖమ్మంలో భూదాన్ లడాయి. ఎటు చూసినా ల్యాండ్ ఫైటే. రోటీ కపడా మకాన్ ఒకప్పటి మాట. ఇప్పుడంతా బుల్డోజర్ల బాటే. కళ్ల ముందే గరీబోడి గూడు ఛిద్రమవుతోంది. వెలుగుమట్ల పేదల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. అలాగే కన్నీళ్లతో మూసీ సుందరీకరణకు ప్రయత్నిస్తోంది రేవంత్ సర్కార్. సామాన్యులను రోడ్డుకి ఇచ్చి గాంధీ విగ్రహం పెట్టడం అవసరమా? ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతారా? బుల్డోజర్ల పాలనపై జనం ఎందుకు గుర్రుగా ఉన్నారు? అభివృద్ధి పేరుతో విధ్వంసం సబబేనా? కూల్చివేతలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఓ చోట మూసీ సుందరీకరణ, మరో చోట రోడ్డు విస్తరణ, ఇంకో చోట అభివృద్ధి మంత్ర. పేరేదైనా, ప్లేస్ ఏదైనా పేదలపైనే ప్రతాపం, సామాన్యుడి భూమిపైనే నజర్. కట్టేది ఉంటుందో ఉండదో తెలియదు కానీ కూల్చుకుంటూ పోతోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట బుల్డోజర్లను ప్రయోగిస్తోంది. నెత్తి మీద నీడను, కాళ్ల కింది నేలను కూడా లాగేసుకుంటోంది అన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. చెరువు మధ్య భవంతులు కట్టుకున్న, శిఖంలో లేక్ వ్యూ సౌధాలు నిర్మించుకున్న, కబ్జా భూమిలో దర్జాగా పాగా వేసినా పట్టించుకునే అధికారులు సామాన్య ప్రజలపై నిర్దయగా పంజా విసురుతున్నారు. కడుపు కట్టుకుని పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్ముతో సొంతింటి కళ్ళ నెరవేర్చుకున్న మధ్యతరగతి జనాల కలలను కాంగ్రెస్ సర్కార్ కాలరాస్తోంది. ఖమ్మంలో భూదాన్ భూముల వివాదం రోజు రోజుకు రాజుకుంటోంది. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని 147, 148, 149, 160 సర్వే నెంబర్లలో 62.7 ఎకరాల ల్యాండ్పై రగట ఆగటం లేదు. 2014లోనే భూదాన్ బోర్డు తమకు 100 గజాల చొప్పున ఇళ్ల స్థలాల కోసం పట్టాలిచ్చిందని నివాసం ఏర్పరచుకున్న పేదలు చెబుతున్నారు. నిజానికి వినోబానగర్ భూదాన్ భూముల సమస్య దశాబ్ద కాలంగా స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్రభుత్వాలకు మధ్య పేదలు నలిగిపోతున్నారు. భూదాన్ ల్యాండ్స్ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. భూముల అమ్మకాలు జరుగుతున్నప్పుడు, ప్రజలు ఇళ్లు నిర్మించుకున్నప్పుడు అధికారులు, పాలకులు ఏం చేశారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అప్పుడేమో చోద్యం చూసి, ఇప్పుడేమో కూల్చివేయడం దారుణం అంటున్నారు స్థానికులు. ఇక భూదాన్ రగడ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఖమ్మం బాధితులకు అండగా ఉంటామంటూ గులాబీ దళం భరోసా కల్పించింది. రేవంత్ బుల్డోజర్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కూల్చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. ఇళ్ల కూల్చివేత పాపం 3 మంత్రులదే అన్నారు కేటీఆర్. అక్రమ సంపాదన కోసమే భూదాన్ భూములపై కన్నేశారని ఆయన ఆరోపించారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో మూసీ బాధితుల గోడు వర్ణనాతీతంగా ఉంది. ప్రక్షాళన పేరుతో ఇండ్లను కూలగొడితే ఊరుకునేది లేదన్నారు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు. ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామన్నారు. అభివృద్ధి పేరు చెప్పి కట్టుబట్టలతో బయటకు వెళ్లమంటే వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఏళ్లకేళ్లుగా ఉంటున్న ఇల్లు ఒక్కసారిగా కూల్చేసి మరో ప్రాంతానికి వెళ్లమంటే ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లను ఖాళీ చేయించిన ప్రతిసారి ఆయా కుటుంబాల రోదనలు వర్ణనాతీతం. కష్టపడి కట్టిన గోడల్ని చూసుకుంటూ, పిల్లల భవిష్యత్తు తలుచుకుంటూ ఉపాధి ఏమవుతుందోననే ఆందోళన బాధితుల్ని వేధిస్తోంది. గుండెలు బాదుకుంటూ లబోదిబోమంటున్నారు భూ నిర్వాసితులు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిర్వాసితులను తరలించే కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే సరైన ఆచరణ ప్రణాళికే లేదు. బాధిత కుటుంబాలను తరలించేటప్పుడు వారి సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే పరిస్థితి అస్సలు ఉండదు. అందుకే ఇప్పటికైనా పునరావాసం కల్పించాల్సిన పద్ధతులు, అవలంబించాల్సిన విధానాలపై స్పష్టమైన పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొంతైనా న్యాయం జరగొచ్చేటువంటి వాదన కూడా వినిపిస్తోంది.